ఆల్టర్నేటివ్ థాట్, ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్, సబ్జెక్ట్ ప్రివైల్ చేయాలని చూస్తున్నా కూడా సమర్థంగా ఎదుర్కోవటం, ఇది నిన్నటి జగన్ ప్రెస్ మీట్ సారాంశం అంటూ వైసీపీ సోషల్ మీడియా, అలాగే ఆ సోషల్ మీడియాలో పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్లు అనేటువంటి వ్యక్తులు చేస్తున్న ప్రచారం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అంత సారాంశం ఉందా? మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు, లేదంటే కనుక అసలు ఆ ప్రెస్ మీట్లకి ప్రజల్లో ఎంతవరకు శాంటిటీ గానీ క్రెడిబిలిటీ గానీ ఉంది? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆల్టర్నేటివ్ థాట్, ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ని ప్రివేల్ చేయడానికి ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నా కూడా ఆ విమర్శల్ని తిప్పగొట్టగలిగారు. అలాగే ఎవరైతే ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వేసిన సవాళ్ళు అనేటువంటిది ఒక ముళ్ళ కంపలా మారినాయి, వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు అంటూ నిన్నటి ప్రెస్ మీట్ కి అసలు ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చే విధంగా మరి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? అసలు నిజంగా జగన్ ప్రెస్ మీట్ల పైన ప్రజల్లో ఎక్కడైనా క్రెడిబిలిటీ ఉందని భావించవచ్చు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ తాట, ఆల్టర్నేటివ్ లీడర్ కోసమా జగన్మోహన్ రెడ్డి వద్దు, ఇంకొక ఆల్టర్నేటివ్ లీడర్ కావాలి అనే థాట్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వస్తుందా? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు, దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు బడే ఓట్లు కూడా చెడగొట్టద్దు అని చెప్పుకోవాలనుకుంటున్నారా? నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైలేజ్ ఇస్తుందా? జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఏమైనా పెంచుతుందా? ఇవాళ ఆల్టర్నేటివ్ అపోజిషన్, ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ అంటే చెప్తున్నా, వాళ్ళ ప్రజలు కోరుకుంటుంది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ వద్దు, ఒక ఆల్టర్నేటివ్ అపోజిషన్ కావాలి, ఇవాళ ఒక ప్రతిపక్షం కావాలి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ప్రజాపక్షమైన ప్రతిపక్షం కావాలి, సమర్థమైన ప్రతిపక్షం కావాలని జనం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యం అక్కడ కొట్టొచ్చినట్టు కనపడతారు. అసలు ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ కావాలంటే ఎతకాల్సిన చోటు జగన్ ప్రెస్ మీట్ అంట. ఆయన ఎవరో చెప్తున్నాడు. ఏంటి ఆయన తీసుకొచ్చిన ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్? అనవసరంగా లేపి దండించుకున్నాడు, కెలికి కంపు చేసుకోవటం. ఇదే జగన్ ప్రెస్ మీట్లో నాకు కనపడింది, ప్రతి ప్రెస్ మీట్లో నాకు కనపడుతుంది అదే. ఏంటి ఆయన ఆల్టర్నేటివ్ థాట్? ఆ రోజేమో అమరావతి రాజధానిగా ఆహ్వానిస్తున్నా, స్వాగతిస్తున్నా, 30,000 ఎకరాలు చాలదు, 50,000 ఎకరాలు కావాలి. అసెంబ్లీలో రికార్డ్స్, జగన్ ప్రసంగం, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆల్టర్నేటివ్ థాటా? చెప్పు. 3 ముక్కల 3 రాజధానుల, కర్నూలు లేకపోతే విశాఖ, అమరావతి, ఆల్టర్నేటివ్ థాట్. 5 ఏళ్లు గడిపేశాడు, ఒక్క చోట ఒక్క రాజధాని నిర్మించకపోగా 3 నాశనం చేశాడు. ఇంకేంటి ఆల్టర్నేటివ్ థాట్? మావిగన్న ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ మళ్ళా ఇంకో ఆల్టర్నేటివ్ తాట. నాకు అర్థం కాల ఇప్పుడు అతను మాట్లాడింది, లేకపోతే ఇతను ఏదో బాగా ఎలివేషన్ ఇచ్చేసి సబ్జెక్ట్ ప్రివీల్ చేశాడా? ఏంటి ఇదేనా సబ్జెక్ట్ ప్రివీల్ చేయటం అంటే? లేకపోతే తెలంగాణ సెక్రటేరియట్ 650 కోట్లు ఖర్చు అయింది, ఢిల్లీ పార్లమెంట్ ఇంత ఖర్చు అయింది, స్క్వేర్ ఫీట్కి ఇంత రేటు, స్క్వేర్ ఫీట్ 4,500 రూపాయలకే బెంగళూరు, హైదరాబాద్లో 5 స్టార్ వసతులతో కడుతున్నారు, ఇక్కడ 14,500 ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడుతున్నారు. స్కామ్. ఇది ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్? సబ్జెక్ట్ ప్రివేల్ చేస్తున్నాడు అంటే చెప్తున్నా. తెలంగాణ సెక్రటేరియట్కి ఎంత అయింది? 600 కోట్ల 1,500 కోట్ల? చెప్పండి. రేవంత్ రెడ్డిని అడిగితే చెప్తాడు 1,500 కోట్లు ఖర్చు పెట్టాడు తెలంగాణ సెక్రటేరియట్ మీద. కేసీఆర్ 10 లక్షల చదరపు అడుగులు అంటే ఎంత? చదరపు అడుగు అక్కడే కనపడుతోంది 15,000. ఇక్కడ 4,500 చదరపు అడుగులు లెక్క నువ్వు చెప్తున్నావు, నువ్వెందుకని కట్టలేదు? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం ఎలగబెట్టావు? ఈ 4,500 చదరపు అడుగు నువ్వే గనక ఆ లెక్క ప్రకారం కట్టుంటే ఇవాళ మళ్ళీ ఆ ఖర్చు పడేది కాదుగా. నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అందిన సందేశం ఏంటో చెప్పనా? చూశారా నేను ఎంత నష్టం చేశాను ఆంధ్రప్రదేశ్కి అని జగన్ మంచి స్క్రీన్ మీద చూపించాడు. 4,500 రూపాయలు స్క్వేర్ ఫీట్తో అయ్యేదాన్ని 14,500 నేనే చేశాను, స్క్వేర్ ఫీట్కి 10,000 నష్టం చేశానని చెప్పాడా? 7 బిల్డింగులు అంట, 7 రోళ్ళు 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. అదే సెక్రటేరియట్ 5 బిల్డింగులు, అసెంబ్లీ లేకపోతే హైకోర్టు, పర్మనెంట్ స్ట్రక్చర్స్. అతను నిన్న ప్రెస్ మీట్ సారాంశం. నువ్వే చెప్తున్నావు వాస్తవంగా అక్కడ అసెంబ్లీ ఏది? తెలంగాణ సెక్రటేరియట్ 1,500 కోట్లని వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఢిల్లీ పార్లమెంట్ 1,500 కోట్లు ఉన్నాయని ఉంది. అంటే వాటి కన్స్ట్రక్షన్కి 1,500 కోట్లు అయినప్పుడు ఇక్కడ 7 బిల్డింగ్లకి 7 15 అవుతాయి. ఇంకా 2-3 ఏళ్లలో ఇంకెంత పెరుగుతాయో. ఇప్పుడు మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పాడు. నారాయణ ఏంటి, ఆయన ఏదో ఒక కాలేజ్ ప్రిన్సిపాల్గా చెప్పలా, ఆయన ఒక ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా మంత్రి. ప్రభుత్వ లెక్కలు, స్టీల్ ధర 80% పెరిగింది, జిప్సం షీట్ 30% పెరిగింది, మట్టి పని 30% పెరిగింది, సిమెంట్ 40% పెరిగింది. ఇది జగన్ టైంకి
ఇప్పటికీ. అంటే ఇది ఎవరు చేసిన నష్టం అని అడుగుతున్నా. జగన్ చేసిన నష్టాన్ని నిన్నటి ప్రెస్ మీట్లో జగనే ప్రజలకు చెప్పాడు. సబ్జెక్ట్ ప్రివైల్ అయిందా? ఇదా ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్? నేను అంటోంది అదే. ఇవాళ ఇప్పుడు లోకేష్ ఏమన్నాడు, గొడ్డలి వర్సెస్ గూగుల్, లేకపోతే ఏమన్నాడు అతను, బోత్ ఆర్ నాట్ సేమ్ అనో ఏదన్నాడు. అదే ఇవాళ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. నువ్వు చెప్పేదేమో. ఆ రోజు నీకు అధికారం జనాన్ని నమ్మించి తీసుకున్నావు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటున్నానని నువ్వు చెప్పావు, రోజాతో చెప్పించావు, ఉమ్మారెడ్డితో చెప్పించావు, ఇంటింటికి తిరిగి నీ వాళ్ళంతా చెప్పారు, నిన్ను అక్కడ గెలిపించారు. కృష్ణ గుంటూరు జిల్లా ప్రజలు 30 సీట్లలో కేవలం 4 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చి 26 సీట్లు వైసీపీకి ఇస్తే నువ్వేం చేసావయ్యా? నాశనం చేశావు, చంపేశావు. మహిళల్ని లేకపోతే రైతుల్ని రోడ్ల పాలు చేశావు, ఉద్యమాలు చేయించేటట్టు చేశావు. ఇవాళేదో మళ్ళీ ఇంకా ఈ రకంగా కొంతమంది ఈ కుహనా మేధావులతో ఏదేదో వీడియోలు చేయించి నువ్వేదో ప్రజలను మళ్ళీ నమ్మించాలని చూసినా ఎవరు నమ్ముతారు నిన్ను? ఇంకా అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఇవాళ కాలం చెల్లిన మందు ఏది జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అన్నమాట, అవుట్డేటెడ్. ఆయన గురించి ఇంకా వీళ్ళెంత బూస్టప్ ఇచ్చి పాపం జాకీలు వేసి లేపాలని చూసినా అది లెగిసే శాల్తీ కాదు. నమస్తే.